రెండు అంశాలు కొత్త పలుకుకు సంబంధించినటువంటి చూద్దాం. కేరళ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక సీఎంలు విజయన్, స్టాలిన్, నవీన్ పట్నాయక్, సిద్ధరామయ్య 70 ఏళ్ళు దాటిన వాళ్ళే. చంద్రబాబు, కేసీఆర్కు సంబంధించినటువంటి దాంట్లో ఇదొక మాట చెప్పారు. ఎవరు ఏంటి అనేటువంటిది రాసిన దాంట్లో ఇది మొదటి పేజీలో మనకు కావాల్సిన 2-3 ఉన్నాయి. టీడీపీ శ్రేణులు ముఖ్యంగా రాయలసీమకు చెందిన వారు బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించనియండి. టీడీపీ ఎందుకు పోయింది మరి? మాకు అవసరం లేదు, మేము పోటీ చేయము, ఒకలే ఉంటామని ఎందుకు చెప్పుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు ఎంత మోసినా కూడా చంద్రబాబు నాయుడుకి అవసరం ఉంది కాబట్టి బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నాడు అనే విషయాన్ని మీరు చెప్పలేరు. చంద్రబాబు నాయుడు బీజేపీ కాళ్ళు పట్టుకోవట్లేదు, బీజేపీ అవసరం కోసం ఇటు వస్తుందని మసిపూసి మారేడుకాయ చేస్తుంటే టీడీపీకి సంబంధించి సోషల్ మీడియాలో ఇట్లా చేస్తున్నారు. అట్లే ఒరిజినల్ జనాలకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడే తన అవసరం కోసం మాత్రమే ఎన్డీఏ దగ్గరికి, బీజేపీ దగ్గరికి కాళ్ళు మొక్కి వెళ్ళి అయ్యా నన్ను చేయండి అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఏపీలో అధికారంలోకి రావడం చంద్రబాబుకు ముఖ్యం. ఎస్, చంద్రబాబు నాయుడు గనక ఆంధ్రాలో అధికారంలోకి రాకపోతే తెలుగుదేశం పార్టీ చిందరవందరైపోతుంది, చినిగిపోయిన విస్తరైపోతుంది. అధికారంలో రాకపోతే కాదు, బీజేపీతో పొత్తు లేకుండా, జనసేనతో పొత్తు లేకుండా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోతే తెల్లారి లేచేసరికి 40-50 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు జనసేనకో, వైసీపీకో, బీజేపీకో వెళ్ళకపోతే ఛాలెంజ్ ఇది. ఇప్పుడు అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసినట్టే. అధికారంలో రాకపోతే ముగిసినట్టే. ఇప్పటికే గందరగోళంలో ఉన్నది. మొన్ననే జైల్లోకించి బయటకు వస్తాడా రాడా తెలియదు. అట్లాంటిది ఏపీలో పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా మారాయని ధృవీకరించుకున్న మీదటే మోదీ ఆ పార్టీని ఎన్డీఏలో చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, చర్చ జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ను పావుగా పెట్టుకొని తెలంగాణలో బీజేపీని నాశనం చేసి జనసేనతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను బతలాడుకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ. అసలు పవన్ కళ్యాణ్కు రాజకీయంగా ముందు చూపుంటే, ఆయన నమ్ముకున్న జనసేన కార్యకర్తలు, ఆయన నమ్ముకున్నటువంటి పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానుల మీద ఆయనకు ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ కేవలం బీజేపీతో మాత్రమే పొత్తు పెట్టుకొని నేను 20, 30, 40 స్థానాలు గెలుస్తా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటా, మా ఎంపీలు గెలుస్తారు, బీజేపీ జనసేనకు సంబంధించి కేంద్రంలో వాళ్ళ మంత్రులుగా ఉంటారు. అప్పుడు ఒకవేళ వచ్చిన ప్రతిపక్షంలో ఉండి నేను ప్రజల కోసం పోరాడతా, మళ్ళీ 2029లో నేను ముఖ్యమంత్రి అవుతా అనేటువంటి మాట చెప్పాలి. నిజంగా ఆయన వయసు కూడా పెద్ద మునిగిపోయింది ఏం కూడా కాదు. ఇంకో 5 ఏళ్ళు కొట్లాడవచ్చు, వదిలేయచ్చు, సినిమాలు వదిలేసినా ఏం కాదు. ఆయన రాజకీయంలో ఉంటే ఆయన బతకొచ్చు. ఈ ఎన్నికల్లో బీజేపీ అవసరం టీడీపీకి కానీ, ఆ పార్టీ అవసరం బీజేపీకి కానీ లేదు. టీడీపీకి బీజేపీ అవసరం ఉంది, కానీ బీజేపీకి టీడీపీ అవసరం లేదు. ఆంధ్రాలో ఉండేటువంటి 25 ఎంపీల్లో ఏ పార్టీ గెలిచినా కూడా అందరూ మళ్ళీ మోడీ దగ్గరకు పోవాల్సిన వాళ్ళే, అక్కడ ఎన్డీఏకి మద్దతు తెలపాల్సినటువంటి వాళ్ళే. అది స్పష్టమైనటువంటి అవగాహనతోటి ఉన్నారు. చంద్రబాబు నాయుడే తన అవసరం కోసం వెళ్తున్నానంటది క్లారిటీ. బీజేపీ లేకపోయినా టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి బీజేపీ దగ్గరికి ఎందుకు పోతురు? పొత్తు అనివార్యం ఎందుకు అవుతుందంటే, ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్రం ముఖ్యంగా ఈసీ సహకారం అవసరం. అంటే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అక్కడ ఈ కేంద్రం కాంగ్రెస్కు సపోర్ట్ చేసిందా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ ఎన్నికలు సజావుగా జరగలేదా? పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వచ్చింది, తమిళనాడులో స్టాలిన్ వచ్చిండు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? అంటే చంద్రబాబు నాయుడుని ఓడగొట్టడం కోసమే ఇంకేదో చేస్తారా? అంటే ఎందుకు లోపల ఈ గూబులు అనేటువంటి విషయం మనం ఏం చేయబోతున్నాం అనేది. వయోభారణం కారణంగా జాతీయ రాజకీయాలలో మోదీతో తలపడే నాయకుడు ఒక్కరు కూడా కనబడడం లేదు. విజయన్, స్టాలిన్, నవీన్ పట్నాయక్, సిద్ధరామయ్య అందరూ 70 ఏళ్ళు దాటిన వాళ్ళే. చంద్రబాబు, కేసీఆర్ కూడా 70 ఏళ్ళు దాటిన వాళ్ళే. కేసీఆర్ కనుక ఈ పార్లమెంట్లో 0 సీట్లు వస్తాయి బీఆర్ఎస్కి అనేది నేను ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బీఆర్ఎస్కు తెలంగాణలో 0 సీట్లు వస్తాయి. 0 సీట్లు వచ్చిన తర్వాత మొత్తం కప్పలు కనుక కొత్త చెరువులోకి కొత్త వాన వస్తే, నీళ్ళు వస్తే కప్పలు ఎట్లా దునికిపోతాయో, ఎట్లా చేపలు ఎదురుతాయో టీఆర్ఎస్లో ఉండేటువంటి వాళ్ళు సగం మందికి ఖాళీ అయిపోతారు. అది మాత్రం రాసి పెట్టుకోండి.